హాయ్ ఫ్రెండ్స్, నీటి కథల్లో ఈరోజు మనం ఒక కథ చెప్పుకుందామా మిత్రమా? ఏమిటి ఆ కథ? పరిష్కారం అంటే మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించుకోవడం ఎలా సావధానంగా కదా, ఎలాంటి అల్లర్లు లేకుండా పోట్లాడకపోకుండా పరిష్కరించుకోవాలి. సమస్యను సాల్వ్ చేసుకోవాలి అంటే ప్రాబ్లం అనమాట. ప్రాబ్లమ్ను సాల్వ్ చేసుకోవాలి. ఆ సాల్వింగ్ని ఏమంటాం? పరిష్కారం అంటాం. అది ఏంటిది మరి ఇప్పుడు చెప్పుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? పరిష్కారం. ఒకరోజు కాలేజీకి వెళ్ళకుండా ఇంటి ముందు అరుగు మీద విచారంగా కూర్చున్నాడు రామం. ఏం పేరు? రామం. చెయ్యడానికి ఆ రోజు కూర్చున్నాడు. ఆ రోజు వాళ్ళ ఇంట్లో వంట చెయ్యలేదు. చెయ్యడానికి అవసరమైన సరుకులు లేవు. రామము తండ్రిని పనిలో నుంచి తీసేశారు. రామం యొక్క తండ్రిని పనిలో నుంచి తీసేశారు అనమాట. జాబు పోయింది. అప్పుడే పక్కింట్లో నివసించే సూర్యం వచ్చాడు. సూర్యము 7వ తరగతి చదువుతున్నాడు. వచ్చి రాగానే, నాకు లెక్కల హోంవర్క్ ఇచ్చారు, ఎలా చెయ్యాలో తెలియడం లేదు, కొంచెం చెబుతావా అని బతిమారాడు. ఎవరిని చెప్పండి? బిక్కముఖం వేసుకుని కూర్చున్నాడు రామం. ఆకలితో ఉన్న రామానికి ఒళ్ళు మండిపోయింది. నాకు వేరే పనేం లేదా, వెళ్ళ అని కసురుకున్నాడు. ఎవరిని? పక్కింట్లో ఉన్నటువంటి సూర్యాన్ని. ఆ సూర్యం బుక్కముఖం వేసుకొని సూర్యం వెళ్ళిపోయాడు. ఒరిగి ఏంటి వీడి, నిన్న మొన్న చాలా స్నేహంగా ఉండేవాడు, ఏంటి ఇవ్వాలి ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటాం కదా మన ఫ్రెండ్స్ ఎవరన్నా. అలా అయితే వెళ్ళిపోయాడు. పోయి ఇంటికి ఇలా కసురుకుంటున్నాడంటే వాడికి బాగా ఆకలి అవుతుంది. ఇంట్లో ఎలాంటి సరుకులు లేక వాళ్ళ అమ్మ వంట చేయలేదు. ఎందుకు చేయలే? వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకు ఉద్యోగం పోయింది కాబట్టి. అదొక పెద్ద సమస్య కదా మనకు. భోజనము నిత్యావసరాలు అనేటివి కంపల్సరీ కావాలి కదా. ఇంకా వేరే ఏదైనా కూడా వాయిదా వేసుకోవచ్చు. ఈ ఆకలిని వాయిదా వేసుకోలేం కదా మిత్రమా. అలా వెళ్ళిన సూర్యం కాసేపటికే వాళ్ళ అమ్మని వెంట పెట్టుకొని వచ్చాడు. బాబు బాబు, రామము, కాస్త మా పిల్లాడికి లెక్కలు చెప్పు బాబు, నీకు పుణ్యం ఉంటుంది అని బతిమాలింది. మొహమాటం వల్ల రామానికి తప్పలేదు. సరే అని సూర్యాన్ని కూర్చోమన్నాడు. ఫస్ట్ కసురుకున్నాడు, ఆకలిని తెలిపోయింది. వాడేం చేశాడు? వాళ్ళ అమ్మని తోలుకొని వచ్చిన తర్వాత ఇక పక్కింటి ఆంటీ చెప్పిందని మర్యాదకు, అబ్బా రామం ప్లీజ్ చెప్పవా నాన్న, మా వాడికి అర్థమవుతలేదంటే సరే అనుకొని చెప్పాడు. ఎవరు? రామం ఎవరికి చెప్పాడు లెక్కలు? సూర్యంకి చెప్పాడు కదా. ఎవరికి చెప్పాడు? సూర్యంకి చెప్పాడు. చెబుతూ ఉన్నాడు. ఇంతకీ ఏ లెక్కలు నీకు రావడం లేదు అని అడిగాడు రామం. నీకు ఏ లెక్కలు వస్తలేవు చెప్పు అన్నాడు. అంటే బీజగణితం. ఓ ఆ లెక్కలంటే నాకు గుండె గాబరా అన్నాడు సూర్యం భయంగా. అమ్మో బీజగణితం అంటే నాకు చాలా భయము అన్నాడు సూర్యం భయంగా. అదేమి లేదురే, శ్రద్ధగా లెక్కలు చేస్తే సులభమే అంటూ ధైర్యం చెప్పాడు రామం లెక్కలు నేర్పించడం మొదలుపెట్టిన కాసేపటికే తన ఆకలి బాధను మర్చిపోయాడు రామం. ఏదన్నా ఒక పనిలో ఉన్నప్పుడు మనకు ఆకలి మీద ఉండదు. ఆకలి అయినప్పుడు మనం ఏ పని చేయకుండా ఖాళీగా ఉంటే కడుపులో మంట వస్తుంటుంది, కోపం వస్తుంది, ఎన్నో రకాలైనటువంటి వస్తూ ఉంటాయి కదా మిత్రమా కదా. అలానే ఉండే అనమాట. ఇప్పుడు ఎలా ఉన్నాడు రామం? ప్రశాంతంగా లెక్కలలో మునిగిపోయాడు. దాని గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి ఆకలిని మర్చిపోయాడు. సూర్యము లెక్కలు నేర్చుకుని సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయాడు. కొంతసేపటికి సూర్యము ఒక పెద్ద గిన్నెతో వచ్చాడు. రామము తల్లి ఏంటి అని అడిగింది. వాళ్ళ ఇంటికి పోయిండు, ఒక పెద్ద గిన్నెలు ఏందో తీసుకొని వచ్చిండు. రాగానే రామ్ వాళ్ళ అమ్మ అడిగింది, ఏంది నాన్న అదేంటిది సూర్యము అని అడిగింది. ఇంట్లో ఇవాళ మా అమ్మ పులిహోర చేసింది, రామము నాకు లెక్కలు బాగా చెప్పావు కదా, అందుకే ఈ పులిహోర మీకు ఇచ్చి రమ్మని అమ్మ నన్ను పంపించింది అన్నాడు. రామంకి ఇయ్యమని మా అమ్మ పంపించింది, నాకు చక్కగా లెక్కలు చెప్పింది కదా అని అంటే రామం వాళ్ళ అమ్మ గ్రహించింది అనమాట. ఇవాళ రామం వాళ్ళమ్మ అరే వీళ్ళు తెలుసుకొని పంపించారని అనుకుంటుంది. అట్లానే అసలు యాక్చువల్గా ఏంటంటే సూర్యం వాళ్ళ అమ్మనే గమనించింది. ఏంటిది?
అరే ఇంట్లో వీళ్ళకి ఈరోజు ఏదో మరి తినకపోతేనా ఏంటిదో ఇంట్లో అంటాం కదా, పిల్లలు కొద్దిమంది తినకపోతే చిరాకు చేస్తారు, కూరలు నచ్చకున్నా తినరు, ఇలా ఏంటో ఉన్నదనుకొని ఆమె గ్రహించి వాళ్ళ ఇంట్లో పులిహోర వేసింది కాబట్టి మనం కూడా మామూలుగా పక్కింట్లో మన ఇంట్లో పులిహోర వేసుకుంటే పక్కింట్లో పిల్లలు ఉంటే వాళ్ళకి ఇష్టమని ఇస్తూ ఉంటాం ఎవరైనా, అలానే ఇచ్చింది ఇరుగు పొరుగు అన్నప్పుడు ఇచ్చుకుంటాం. ఆ పూటకి రామము కుటుంబ సభ్యులు పులిహోరతో ఆకలిని తీర్చుకున్నారు. అప్పుడే రామానికి ఒక ఆలోచన తట్టింది, అమ్మ నేను ఇలా ట్యూషన్ చెప్తే ఆంటీ పులిహోర పంపించింది కదా, అంటే పరిస్థితులను తిట్టుకుంటూ కూర్చోవడము తెలివి తక్కువగా అనిపించింది. ఆ రోజే ఇంటి చుట్టుపక్కల పిల్లలకి ట్యూషన్ చెబుతానని ఏదో కొంత ఫీజుగా ఇస్తే చాలునని వినయంగా చెప్పాడు. అప్పుడు ఆలోచన వచ్చింది, అమ్మ నేను ఇలా చెప్పినందుకు వాళ్ళ అమ్మ అన్నం పంపించింది, మేము అందరం తిన్నాం కాబట్టి వాళ్ళు ఎంత ఇచ్చినా సరే ఇంటి చుట్టూ వాళ్ళకి ట్యూషన్ చెప్పుదామని ఆలోచన ఎవరికి వచ్చింది? రామంకి వచ్చింది. సూర్యం వాళ్ళమ్మ వెంటనే మొదలు పెట్టమని సూర్యాన్ని పంపుతానని చెప్పేసి రామానికి మంచి పేరు ఉండటంతో మరో 4 ఇళ్ళ వాళ్ళు కూడా పిల్లల్ని ట్యూషన్ పంపడానికి ఒప్పుకున్నారు. ఆ డబ్బుతో రామము గడ్డు కాలంలో ఉన్న తన కుటుంబాన్ని కొంతవరకు ఆదుకోగలిగాడు. కొంతకాలానికి రామం తండ్రికి మరో ఉద్యోగం దొరకడంతో సమస్యలు తీరిపోయాయి. కష్టం వచ్చినప్పుడు కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ప్రయత్నిస్తే సమస్యకు పరిష్కారం తప్పగా దొరుకుతుందని రామం గ్రహించాడు. మనం ఎవరమైనా ఏదన్నా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాని గురించి బాధపడుతూ కూర్చోకూడదు, ఎందుకంటే ఏదో ఒక దానికి సొల్యూషన్ అనేది పరిష్కారం అనేది దొరుకుతుంది అన్నమాట. కాబట్టి మేము చిన్నపిల్లలు మేమేం సంపాదిస్తాం అనకుండా చూడండి, ఈ కథలో రామము వాడికి ట్యూషన్ చెప్పడము, మల్లమ్మ పులిహోర పంపించడము, తినడం వల్ల తన కుటుంబ ఆకలి సమస్య తీరింది, దానికి ఒక పరిష్కారం దొరికింది. కాబట్టి ఆలోచించి ఎవరి సూర్యం వాళ్ళ అమ్మ సహాయంతో ట్యూషన్ చెప్పడం ప్రారంభించి తన ఇంటికి చేదోడు వాదోడుగా కొంత తను సహాయం చేయగలిగాడు. కాబట్టి వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరు కూడా సంపాదించవచ్చు, సమస్యలను పరిష్కరించుకోవచ్చు, ఆత్మస్థైర్యం అన్నీ ఉంటే కనుక అనేది ఈ కథ ద్వారా మనం నేర్చుకున్నాం మిత్రమా. థ్యాంక్ యూ ఫర్